హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము తిరుమలలో ఉన్నాము. ఇవాళ మార్చ్ 11th. సో దర్శనానికి అని చెప్పి రెడీ అయ్యాము. మేము సన్నిధానం గెస్ట్ హౌస్లో రిజర్వేషన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఇట్లాగా యాక్చువల్లీ తిరుమలలోనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అసలు. ఈ అట్మాస్ఫియర్ అంతా గ్రీనరీ కానీ క్లైమేట్ కానీ చూడండి, చుట్టూ ఎంత గ్రీనరీ ఉందో. ఇది వచ్చి మేము స్టే చేస్తున్న ప్లేస్ సన్నిధానం గెస్ట్ హౌస్. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను రూమ్కి వెళ్ళాక చూపిస్తాను. అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది ఎప్పటిలాగే. తిరుపతి అంటే అంతే కదా, ప్లెజెంట్గా ఉంటుంది మొత్తం. ఏంటమ్మ పడిపోయావు? నీ మీదకి వస్తుంది అనుకున్నావా? తిరుపతిలో కాఫీ. హాయ్ శ్రీ. హాయ్ బుజ్జమ్మ. తిరుమలలో కళ్యాణ్ కట్టకు వచ్చాము. యాక్చువల్లీ అందరం 3 సీజర్స్ చేసుకున్నాము. మా డాడీ ఒక్కరు గుండు చేసుకుంటున్నారు. యాక్చువల్లీ అశ్వత్ కూడా గుండు చేద్దాం అనుకున్నాము. ఫ్యామిలీలో పెళ్ళి ఉంది రేపు సండే. సో అందుకని వీళ్ళు గుండు తప్పించుకున్నారు. గుండు చేయించిన ఒక్కసారి అమ్ము. సో ఇప్పుడు మేము సుభదం దర్శనానికి వెళ్తున్నాము. దానికి వచ్చి ఇట్లాగా స్టేర్స్ దిగి కిందకి వెళ్ళాలంట. సో వెళ్దాం. ముందే అంటుంది అమ్ము పెట్టించుకోమ్మా. స్వామి బొట్టు ఇక్కడ చాలా బాగుంది. ఇదంతా దారి ఫ్లవర్స్ తోటి. అమ్ము నీ బొట్టు బాగుంది. సో ఇది వచ్చి సుభదం దర్శనానికి ఎంట్రీ. కాకపోతే మనం ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి, లోపలికి తీసుకెళ్ళకూడదు. సో ఫోన్ పెట్టడం కోసం అని చెప్పి చూస్తున్నాము. సో మనకి సుభదం దర్శనానికి ఫోన్ వచ్చి ఇక్కడ పెట్టాలంట. సో ఇక్కడ ఉంది చూసారా కౌంటర్. సో తిరుమలలో ఉన్నాం ఇప్పుడు. దర్శనం అయిపోయింది, వెంకటేశ్వర స్వామి దర్శనం. సో ఫోన్ కలెక్ట్ చేసుకొని మేమందరం వెయిట్ చేస్తున్నాము. మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ లడ్డూ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. ఈలోపు మనం ఒకసారి చుట్టూ చూద్దాము ఎలా ఉందో. నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో. లెట్స్ సీ. సో మనకి ఇది వచ్చి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ చూస్తే లైన్ ఉన్నారు, పీపుల్ అందరు లైన్లో నించొని ఉన్నారు. అండ్ చుట్టూ మనకు చూస్తే అటు వెళ్తే అన్నదాన క్షేత్రం ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తాము నెక్స్ట్. అండ్ మనకి ఇలా చూస్తే అటు సైడ్ వచ్చి కొబ్బరికాయలు అవి కొడతారు కదా, మీకు ఐడియా ఉంటే మీరు టెంపుల్ విజిట్ చేసి ఉంటే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కొబ్బరికాయలు అది కొట్టే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ ఇలా షెడ్స్ వేసి ఉన్నారు ఎండొస్తే కూర్చోడానికి. అండ్ అది వచ్చి కళ్యాణ మండపం, అంటే మనకి కళ్యాణ వేదిక అని రాసింది కదా అక్కడ. సో అండ్ ఇట్లా అందరు పడుకొని ఉన్నారనమాట ఇక్కడ నీడలో. అండ్ అక్కడ మా ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఇందాక ఫోన్ డ్రాప్ చేసిన ఏరియా అదన్నమాట. అక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇచ్చాము, ఫోన్ కలెక్ట్ చేసుకొని వచ్చాము. అండ్ అగైన్ ఇది లైన్ టెంపుల్లోకి ఎంట్రన్స్.
అండ్ మనకి అక్కడ వచ్చి ప్రభ ఉంది, ఊరేగింపు ప్రభ ఉంటుంది కదా మనకి బ్రహ్మోత్సవాలు అవన్నీ చేసే ఊరేగింపు ప్రభ అది ఉందన్నమాట అక్కడ మనకి హట్ షేప్లో ఉంది కదా అది. అండ్ యా ఇలా ఉందన్నమాట టెంపుల్. షీ ఈజ్ మై లిటిల్ సిస్టర్. హాయ్ హాయ్. ఇక్కడ వచ్చి టెంకాయ హుండి అంట. అండ్ ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు గుడికి ఎదురుగా. అండ్ నెక్స్ట్ ఇటు వెళ్తే మనకి ఇదంతా ఉంది ఏరియా అంతా షాపింగ్ ఏరియా లాగా. ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్నీ చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. వచ్చినప్పుడల్లా ఏవో ఒకటి కొనుక్కొని వెళ్ళేవాళ్ళం టాయ్స్ అన్నీ. తిరుమల అంటేనే మనకి తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్ నౌ. చాలా హ్యాపీగా ఉంది. 11th ఇంటర్మీడియట్ అండ్ 10th గ్రేడ్ ఎగ్జామ్స్ స్టిల్ జరుగుతూ ఉన్నాయి, అందుకని రష్ తక్కువ ఉంది. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. సుపదం దర్శనం తీసుకున్నాము. సో దర్శనం కూడా 1 అవర్లో అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేద్దాము అన్నదాన క్షేత్రానికి వెళ్ళి. కమాన్ లెట్స్. అక్కడ ఉన్న బిల్డింగ్ వచ్చి వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్. సో అక్కడికే లంచ్కి వెళ్తున్నాము ఇప్పుడు అందరం. సో అందరు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. వెళ్దామా? అందరు ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు. చెప్పండి ఒకసారి మా వ్యూవర్స్కి. మా అత్తయ్య మావయ్య, అమ్ము అశ్రిత్, మా మమ్మీ డాడీ, మా డాడీ మమ్మీ, మా హస్బెండ్, మా చెల్లి. సో ఇది వచ్చి ఎంట్రన్స్ ఇక్కడ అన్నదాన క్షేత్రానికి ఎంట్రన్స్ ఇది. సో ఫైనల్లీ లైన్ అంతా అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1 అవర్ లైన్లో ఉన్నాము. ఇప్పుడు లోపలికి వచ్చాము. చూడండి సీనరీ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇక్కడంతా. సో ఇప్పుడు మనం వచ్చి అన్నదాన క్షేత్రం లోపల ఉన్నాము. వెంగమాంబ అన్నదాన క్షేత్రం. ఇక్కడ వచ్చి మనకు చూస్తే హాల్స్ ఉన్నాయి. ఒకసారి అది చూపి బుజ్జమ్మ. అది వచ్చి హాల్ 1, అలాగా 4 హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాల్లో 5000 మెంబర్స్ అకామిడేట్ చేస్తారు ఎట్ ఏ టైము. సో లోపలికి వెళ్ళాక చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి సీనరీ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకు అదంతా తిరుమల కొండల్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ సీనరీ. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ వెంగమాంబ, ఈమె పేరు మీదే మనకు అన్నదాన క్షేత్రం ఉంది. సో రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు హాల్ 2లోకి వెళ్తున్నాము. చూడండి ఎంత ఉందో హాల్ అంతా. అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో 1 by 1 లైన్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తారనమాట లైన్లో. అండ్ ఇలాంటి కంటైనర్స్లో మనకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లైన్ అసైన్ చేశారు.
దేవుడి ప్రసాదం అశ్విత్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి అన్నదాన క్షేత్రానికి వెళ్ళి లంచ్ చేసి రూమ్కి వచ్చాము. మేము ఉండే బ్లాక్ వచ్చి అది సన్నిధానం బ్లాక్ 2. ఇక్కడ అలాగా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. సన్నిధానం బ్లాక్ 1 అక్కడ ఉంది. అండ్ చుట్టూ చూస్తే మనకి గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా. సో తిరుమల అంటేనే అంతే కదా, మనకి ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ, ఫ్లవర్స్ అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చి ఒక 1 hour రెస్ట్ తీసుకుంటాము. 3:30 అయ్యింది. మేము మార్నింగ్ 11:30కి అట్లా వెళ్ళాం. బయటికి వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి ఒకటి పెద్దది వెంకటేశ్వర స్వామి పటం తీసుకోవాలని చూస్తున్నాను. నేను తీసుకెళ్ళడానికి సూట్ కేసులో సరిపోయే సైజ్ చూస్తాను. అది ఒకవేళ గ్లాస్ ఉంటే తీసుకెళ్ళడం కష్టం అవుతుంది కదా. సో చూస్తాను, ఒకసారి చూసి మీకు కూడా చూపిస్తే ఏమన్నా బాగుంటే కలెక్షన్ అక్కడ. సో వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. ఓకే, అక్కడ చూడండి కోతులు ఉన్నాయి కూర్చొని చెట్టు మీద. మీకు కనిపిస్తుందా? పైన ఒక కోతి ఉంది, కింద ఫెన్స్ మీద ఒక కోతి కూర్చొని ఉంది. ఇందాక చెప్పినట్టు ఒక 1 hour మంచిగా నిద్ర పోయి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. రండి వెళ్దాం, షాపింగ్కి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయో మంచివి. సో దాన్ని బట్టి కొంటానో కొన్నో కూడా నాకు తెలీదు. బట్ వెళ్ళి చూద్దాం రండి. తిరుపతి వచ్చి షాపింగ్ చేయకపోతే ఎట్లా, ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలి కదా. సో ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ కింద చక్కగా బాగున్నాయి. ఎంత ప్రెట్టీగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. సో ఇటు సైడ్ చూస్తే మనకంతా ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి, లైక్ మంచూరియన్, నూడిల్స్ అవన్నీ ఉన్నాయి. సో అటు వెళ్తే మనకంతా షాపింగ్ ఉంది. సో ఇప్పుడు మేము వచ్చి అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేకపోతే బ్యాంగిల్స్ ఇలా ఏమైనా చూద్దాము అని వెళ్తున్నాము. నాకు క్లియర్గా తెలియదు ఏం కొంటానో, బట్ వెళ్ళి చూద్దాము. మా మమ్మీ వాళ్ళు మిస్ అయిపోయారు, ఈ గ్యాప్లో ఎక్కడో వెతుక్కోవాలి. అక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ చూస్తే వెనక ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్. సో ఇవి ఒకటి తీసుకున్నాము వెంకటేశ్వర స్వామివి 2 pack ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాము. కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ. సో ఈ షాప్స్ అన్నీ ఇలా వెళ్తుంటే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు వచ్చి ఇక్కడ టాయ్స్ కొనుక్కునేదాన్ని. మనకు ఉండేవి కదా స్టీల్వి కుకింగ్ సెట్ అని, వుడెన్వి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాయ్స్ ఉండేవి చిన్నప్పుడు. బొమ్మలో బొమ్మ వచ్చి అలాగా. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. అలాంటివి కానీ ఉంటే చూపిస్తాను మీకు కూడా, బట్ ఉన్నాయో లేదో ఇప్పుడు అలాంటివి తెలీదు. చూద్దాం వెళ్ళి. ఒకసారి ఇది ఇవ్వరా? అదే. సో ఇందాక చెప్పాయి కదా చిన్నప్పుడు టాయ్స్ అని, ఇదొకటి ఇలాగా వుడెన్వి. వచ్చిన ప్రతిసారి కొనుక్కునేదాన్ని ఇది. తిరుపతి వచ్చిన ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం తిరుపతి చిన్నప్పుడు. సో అమ్ము ఇది మా చిన్నప్పుడు మేము కంపల్సరీ కొనుక్కునేదాన్ని అమ్ము నేను తిరుపతి వస్తే. దిస్ ఈజ్ లైక్ కుకింగ్ సెట్. ఇది ఇట్లా గ్రైండ్ చేసుకునేది. ఇది వచ్చి ఇదేంటిదండి? బిందె. ఓకే, వాటర్ బిందె అంట ఇది. ఇది రోలు. ఇది ఏంటితో కూడా తెలీదు. సో ఇంకొకటి వచ్చి ఇదనమాట స్టీల్ సెట్. ఇందులో వచ్చి బౌల్, స్పూన్స్ అట్లాగా చిన్నవి ఇలా ఉంది. సో ఇదొక సెట్. థ్యాంక్ యూ. ఏది ఇలా కాదు, కలర్స్ ఇవా? ఇవి బాగానే ఉన్నాయి. సైజ్ చూపించండి. నెక్స్ట్ సైజ్ చూపించండి. ఇవి బాగా చిన్నవి ఉన్నాయి. ఎంతవి? 150 మేడం. 4 బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ 150. ఇంకేం మోడల్స్ ఉన్నాయి ఇలాగా? ఒకసారి చిన్నది వుడెన్ బాక్స్
ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గజమాలు ఉన్నాయి, చాలా ప్రెటీ ఉన్నాయి అన్నీ. ఇవి బాగున్నాయి చాలా. ఇది వచ్చి మల్లెపూల స్టైల్లో ఉంది, ఇది బాగుంది. ఇట్లా వస్తాను నేను ఇప్పుడు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా చాలా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. ఫినిషింగ్ కానీ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. నాకు యాక్చువల్లీ ఏమైనా తీసుకోవాలని ఉంది కానీ వెయిట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి కదా, అంటే నేను ఎక్కువ వెయిట్ క్యారీ చేయలేను, లిమిటెడ్ లగేజ్ ఉంటుంది కాబట్టి మనకి. అండ్ ఆల్రెడీ ఫంక్షన్ క్లోత్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో యా చూద్దాం, ఇంకా ముందు స్టోర్స్కి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా బాగున్నాయేమో. ఒకసారి రాధాకృష్ణుడు చూడు, ఇది చాలా బాగుంది ఈ పీస్. కృష్ణుడు ఆవు చెట్టు, అది చూడండి, కృష్ణుడు ఆవు చెట్టు భలే ఉంది, అది ఫినిషింగ్ కూడా. ఓకే లేదు చూసి ఇలాంటివి అన్నమాట. అట్లా వెంకటేశ్వర స్వామి పటం తీసుకుందాం అనుకుంటున్నాను, అడిగి చూద్దాం ప్రైస్ అది ఎలా ఉందో. అదెంత అండి కాస్ట్? సెకండ్ ఇది అది పైన గ్లాస్ వస్తుందా ప్యాకేజ్? ఫైబర్ గ్లాస్ పగలదుగా లగేజ్లో. నాకు యూఎస్ తీసుకెళ్ళడానికి కావాలి అది. సో ఓకే ఓకే ఒకసారి చూపించండి, చూపారు. వెయిట్ ఎంత ఉందండి అది సుమారుగా? 5 కిలోస్ ఉంటుంది. మమ్మీ ఎక్కడుంది చూడు ఒకసారి. ఆ పైన ఎంత పడుతుంది? ఇది ఫెండార్ మోడల్ లెక్క, అంత రిమోట్ ఆప్షన్, మొత్తం బ్లూటూత్ కనెక్షన్ రిమోట్ వస్తుంది. ఓకే 4 స్టెప్ లైటింగ్ వస్తుంది, 12,500. ఇది ఎవరు కట్ట తీసుకెళ్తారు? అక్కడ యాక్చువల్లీ మంచూరియా అండ్ నూడిల్స్ చేస్తున్నారు, ఆర్డర్ చేసుకొని ఆల్మోస్ట్ తినడం అయిపోయింది. The manchuria was so good, we ordered 3 plates of manchuria. మళ్ళీ చెప్పు. The manchuria was so good, we ordered 3 plates of manchuria. అమ్ము ఏం చెప్తుందంటే మంచూరియా చాలా బాగుందంట, 3 ప్లేట్స్ ఆర్డర్ చేసామంట, అదే చెప్తుంది. సో అందరం వచ్చి తింటున్నాం ఇక్కడ. అయిపోయింది ఆల్మోస్ట్, ఇంక బయలుదేరాలి. సో షాపింగ్ అయిపోయింది కానీ ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా చాలా బాగా నచ్చింది, కాకపోతే అది లగేజ్లో పట్టదనిపించింది. సో సైజ్ ఫ్రేమ్ బాగుంది, అంతా ఫినిషింగ్ కానీ దాని లుక్ కానీ అంత బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాకపోతే మెయిన్ సైజ్ సెట్ అవ్వలేదు, సూట్ కేస్ సైజ్కి. ప్యాక్ చేసేపటికి ఇంకా పెద్దదైపోతుంది బాక్స్. సో అందుకని తీసుకోకుండా వచ్చేసాము. సో విజయవాడ వెళ్ళి విజయవాడలో ఏదైనా తీసుకుందాము అనుకుంటున్నాను. సో అక్కడ బీసెంట్ రోడ్లో ఏదైనా షాప్లో చూసి సూట్ కేస్ సైజ్ మెజర్ చేసుకొని తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకవేళ అక్కడ పర్చేస్ చేస్తే చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ టు రూమ్ వెళ్తున్నాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళాక ఇంకొక 1 అవర్లో కిందకి వెళ్ళిపోతాము. ట్రైన్ 10:30కి ఉంది విజయవాడకి. సో కిందకి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోతాము. హలో గైస్, యాక్చువల్లీ మేము ఇప్పుడు వచ్చి సన్నిధానం గెస్ట్ హౌస్ బ్లాక్ నెంబర్ 2లో ఉన్నాము. మాది వచ్చి రూమ్ నెంబర్ 24. నిన్న నైట్ పద్మావతి గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ కీస్ కలెక్ట్ చేసుకొని వచ్చాము ఇక్కడికి. అండ్ మాకు వచ్చి ఈ బ్లాక్ 2లో రూమ్ నెంబర్ 24 అలాట్ చేశారు. వచ్చాకైతే నేనైతే చాలా షాక్ అయ్యా సైజ్ చూసి. ఎంత బాగుందంటే నేనైతే ఒకవేళ ఇండియాలో ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఇలాగే తీసుకుంటాను. సో నాకు అంత నచ్చిందనమాట ఇది. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ టూర్ చేస్తున్నాను. క్విక్గా చూపించేస్తా ఫాస్ట్గా. కమ్ ఆన్ లెట్స్ గో ఇన్సైడ్. ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒక గెస్ట్ వెయిటింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఇది ఒక కైండ్ ఆఫ్ స్మాల్ సైజ్ హాల్ లాగా. అండ్ లోపలికి వస్తే ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది.
అండ్ అటు వచ్చి డైనింగ్ ఏరియా ఉంది. చాలా స్పేషియస్గా ఉంది ఈ ప్లేస్ అయితే. యాక్చువల్లీ వీటికి కిచెన్ ఉండదు కాబట్టి బెడ్రూమ్స్ చాలా పెద్ద సైజు వచ్చాయి. సో ఇది వచ్చి ఒక బెడ్రూమ్. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తే 2 బెడ్స్ ఇచ్చారు. సో 4 మెంబర్స్ ఇక్కడ పడుకోవచ్చు. అక్కడ ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు అండ్ ఒక సోఫా సెట్ ఇచ్చారు ఈ రూమ్లో. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి మా మమ్మీ ఎందుకు సీరియస్గా ఫోన్ చూసుకుంటుంది కూర్చొని. వీళ్ళిద్దరు కూడా ఏదో ఫోన్ చూసుకుంటా ఉన్నారు. అండ్ అక్కడ చూడండి ఎంత బాగా పెట్టారో, అది చాలా బాగుంది కదా వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతోటి. అండ్ ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అండ్ ప్రతి బెడ్రూమ్లో అట్లా ఒక షెల్ఫ్ ఇచ్చారు స్టోరేజ్కి. ఇది వచ్చి సింగిల్ బెడ్ వచ్చింది, కింగ్ సైజ్ బెడ్. అండ్ ఇక్కడ ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ సోఫా సెట్ కూడా ఇచ్చారు ఒకటి. సో ఏ రూమ్కి ఆ రూమ్లో ఒక సోఫా సెట్ కూడా ఇచ్చారు సీటింగ్కి. అండ్ ఇక్కడ వచ్చి ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఇందులో కూడా మనకి 2 బెడ్స్ ఇచ్చారు పెద్దవి. అండ్ అక్కడ ఎక్స్ట్రా బెడ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది ఒక సోఫా సెట్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ స్టోరేజ్ షెల్ఫ్ కూడా ఉంది. అండ్ అన్ని రూమ్స్లో ఏసీ ప్రొవైడ్ చేశారు. సో రెస్ట్ రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. నాకు ఫస్ట్ ఎక్కడికైనా వెళ్తే రెస్ట్ రూమ్స్తోనే భయం, బాగుంటాయో లేదా అని. మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద బాల్కనీ ఇచ్చారు. సో ఇప్పుడు యాక్చువల్లీ నైట్ అయిపోయింది, చాలా ఫాగీగా ఉంది తిరుపతిలో ఇప్పుడు. సో యా నాకైతే బాగా నచ్చింది. సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ రూమ్ టూర్ చేస్తున్నాను. యా దట్స్ ఇట్.